హాయ్ ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఒక క్రెడిట్ కార్డ్ ని లైఫ్ టైం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా కొద్ది రోజుల వరకు మాత్రమే లిమిటెడ్ టైం ఆఫర్లు అయితే ఇస్తున్నారు అనమాట. ఈ ఆఫర్ లోపల ఈ క్రెడిట్ కార్డ్ మీరు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ రెన్యువల్ ఫీజు కానీ లేకుండా ఈ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత కార్డ్ అప్లై చేసి తీసుకోవాలంటే దీని జాయినింగ్ ఫీజే 1500 రూపీస్ ఉంటుంది అనమాట. అటువంటి ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఇప్పుడు మీకు లైఫ్ టైం ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. సో ఎవరైతే ఒక మంచి క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీగా వచ్చే క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ కార్డ్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఇంతకీ ఈ కార్డ్ ఏంటి, ఈ కార్డు తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ కార్డుకి ఎలా అప్లై చేసి తీసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ నుంచి మనకు చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. కొన్ని వచ్చేసి లైఫ్ టైం ఫ్రీగా అయితే ఇస్తున్నారు, కొన్ని అయితే మనం ఛార్జెస్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కార్డు కూడా మీరు జనరల్ టైంలో తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే 1500 రూపీస్ మీరు జాయినింగ్ ఫీజు అనేది పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఆఫర్లో ఈ కార్డు తీసుకున్నట్లయితే మనకు ఎటువంటి జాయినింగ్ ఫీజు రెన్యువల్ ఫీజు లేకుండా ఫ్రీగా రావడం జరిగింది. ఇంతకీ ఈ కార్డు పేరు ఏంటి అంటే యాక్సిస్ బ్యాంక్ ప్రివిలైజ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ ప్రివిలైజ్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు లైఫ్ టైం ఫ్రీగా ఇస్తున్నారు. ఈ కార్డు మీరు ఈ మార్చ్ ఎండ్ లోపల కనుక అప్లై చేసి తీసుకున్నట్లయితే మీకు లైఫ్ టైం ఫ్రీగా అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత తీసుకున్నట్లయితే లేకపోతే ఇంత ముందు తీసుకున్నట్లయితే 1500 రూపీస్ అనేది ఛార్జ్ చేసేవారు. సో దీని తర్వాత కూడా ఈ కార్డుకి ఎలా తీసుకోవాలి అనేసి నేను లాస్ట్లో అయితే మీకు ఒక టిప్ చెప్తాను. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క ప్రివిలైజ్ కార్డుకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే చూద్దాము. సో బెనిఫిట్స్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఆఫర్లో వస్తుంది కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ అదే మనకు లైఫ్ టైం ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇందులో వెల్కమ్ బెనిఫిట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ వెల్కమ్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే మీరు ఈ కార్డు మీకు వచ్చిన తర్వాత దీన్ని కనుక మీరు యాక్టివ్ చేసుకొని 60 డేస్ లోపల 3 ట్రాన్సాక్షన్స్ కనుక మీరు చేసినట్లయితే 12,500 రివార్డ్ ఎడ్జ్ పాయింట్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట. ఈ ఎడ్జ్ పాయింట్స్ అనేవి మీకు 12,500 రావడం జరుగుతుంది. దీని వాల్యూ వచ్చేసి 2,500 అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క 2,500 వాల్యూ ఉన్నటువంటి ఓచర్స్ ఈ యొక్క 12,500 ఎడ్జ్ పాయింట్స్ ని ఓచర్స్ రూపంలో మీరు మార్చుకొని దీని ద్వారా మీకు కావాల్సినటువంటి షాపింగ్ అనేది చేసుకోవచ్చు. దాని వాల్యూ వచ్చేసి 2,500 రూపీస్ వర్త్ అనేది ఉంటుంది అనమాట. ఇటువంటి ఒక ఆఫర్ అనేది మనకు ఒక బెనిఫిట్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే సో ఇందులో మనకు ట్రావెల్కి సంబంధించినటువంటి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే మీరు కనుక ఎయిర్పోర్ట్స్ యొక్క ఫ్లైట్స్లో వీటిలో ట్రావెల్ చేస్తున్నట్లయితే మనకు ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేవి ఇందులో కాంప్లిమెంటరీగా రావడం జరుగుతుంది అనమాట. మనకు క్వార్టర్లీ వన్స్ అనేది ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్ లాంచ్ని ఫ్రీగా యూజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే దీనికి మీకు ఒక కండిషన్ అనేది ఉంటుంది అనమాట. లాస్ట్ మంత్ బిల్లో మీరు కనుక 50,000 అనేది పే చేసి ఉన్నట్లయితే మీరు ఈ మంత్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకు ఒక మైల్ స్టోన్ బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. మీరు కనుక 1 ఇయర్లో 2.5 lakhs దీంట్లో కనుక ఖర్చు చేసినట్లయితే మీకు మైల్ స్టోన్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అది వచ్చేసి 10,000 రివార్డ్ ఎడ్జ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. దాని వాల్యూ వచ్చేసి 2,000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇటువంటి ఒక బెనిఫిట్ కూడా ఇందులో ఉంటుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది కూడా మనకి ఇందులో ఉంటుంది అనమాట. 1% మనకు ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. దీనికి క్యాపింగ్ ఉంటుంది అనమాట. 400 రూపీస్ వరకు మీరైతే వేవ్ ఆఫ్ పొందొచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివార్డ్ పాయింట్స్కి సంబంధించి మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆ రివార్డ్ పాయింట్స్ మీరు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసినందుకు గాను పర్ 200కి మీకు 10 రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఈ రివార్డ్ పాయింట్స్ మీరు ఎర్న్ చేసుకోవడానికి ఎటువంటి క్యాపింగ్ అనేది ఉండదు, ఎంతన్నా చేసుకోవచ్చు. దీన్ని చేసిన తర్వాత దీన్ని వచ్చేసి మీరు అక్కడ ఉన్నటువంటి దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. షాపింగ్ ఓచర్స్ కొనుక్కోవచ్చు, అలాగే ఎయిర్ మెయిల్స్ అంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం దీనికన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవడం కోసం దీనికి రివార్డ్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే పర్ 1 రివార్డ్ ఇది కూడా 20 పైస్ అనమాట. సో 5 రివార్డ్ పాయింట్స్ ఇది కూడా 1 రూపీ అనమాట. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేది రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు కొన్ని వాటికి కనుక యూజ్ చేసినైతే అది మీకు రాదనమాట. అవి వచ్చేసి ఫ్యూల్కి కానివ్వండి, వ్యాలెట్ లోడింగ్ కానివ్వండి, గవర్నమెంట్ బిల్ పేమెంట్స్ కానివ్వండి, ఇటువంటి వాటికి మీరు కనుక చేసినట్లయితే మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి ఇందులో రావన్నమాట. సో అలాగే ఇందులో మనకు డైనింగ్కి సంబంధించి కూడా ఇందులో మనకు రివార్డ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. డైనింగ్కి సంబంధించి కూడా మనకి ఇందులో అప్ టు 20% క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కనుక దీన్ని మీరు యూజ్ చేసినట్లయితే అప్ టు 20% మీకు ఇందులో రివార్డ్ పాయింట్స్ అనేవి అలాగే క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు కనుక ఇంటర్నేషనల్ యూసేజ్ అనేది చేసినప్పుడు దీనికి మీకు ఫారెక్స్ మార్కప్ అనేది పడుతుంది. 3.5% అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
అలాగే మనకు ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి సంబంధించి మీరు చేసినప్పుడు అక్కడ మనకు బ్యాగేజ్ లాస్ట్కి కానివ్వండి, డాక్యుమెంట్ లాస్ట్కి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి మనకు ఈ యొక్క కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇది కూడా ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్. సో దీంతో పాటు ఇంకా దీంట్లో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ బెనిఫిట్స్ అన్ని మీరైతే పొందొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మీరు లైఫ్ టైం ఫ్రీగా వచ్చినప్పుడు కనుక తీసుకున్నట్లయితే మీకు ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పొచ్చు. చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు లైఫ్ టైం ఫ్రీగా వచ్చినప్పుడు అయితే తీసుకోవచ్చు. అదే మీరు 1500 రూపీస్ పే చేసి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ కార్డు అంత వర్తబుల్ కాదు, అసలు వేస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది కాబట్టి, అది కూడా మంత్ ఎండ్ టైం ఉంది కాబట్టి ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే తీసుకోండి. సో ఈ క్రెడిట్ కార్డ్ ఈ టైం అయిపోయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఒక టిప్ చెప్తానన్నాను మీకు ఫస్ట్లో. ఆ టిప్ ఏంటి అంటే, ఒక్కోసారి మనకు క్రెడిట్ కార్డ్ ఏం చేస్తారంటే వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ఆ క్రెడిట్ కార్డుకు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి ఈ యొక్క డేట్ అనేటివి మళ్ళీ పెంచుతూ ఉంటారు అనమాట. సో ఈ యొక్క మంత్ ఎండ్ వరకు అనేది చెప్పారు, కానీ దీని తర్వాత కూడా దీన్ని పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దాని తర్వాత కూడా మీరు ట్రై చేసి చూడండి, మీకైతే కార్డు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.